శ్రీమాత్రే నమః. త్వరలో వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితి గురించి నాకు తెలిసిన విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. వినాయక చవితి రోజు పూజ ఎలా చేసుకోవాలి అని చాలామందికి డౌట్లు ఉన్నాయి కదండి. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుందండి. పూజా విధానం అంతా ఎలా చేసుకోవాలి, వినాయకుడికి ఎలా పూజ చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మొట్టమొదటిగా వినాయక చవితి రోజు ఉదయాన్నే అంటే పొద్దున్నే తెల్లవారుజామున మొదటిగా స్నానం చేయాలి. స్నానం కూడా ఎలా చేయాలంటే అభ్యంగన స్నానం చేయాలండి. అభ్యంగన స్నానం అంటే మన ఇంట్లో నూనె ఉంటే ఆ నూనెను మన ఒంటికి పట్టించుకొని తలకు రాసుకొని చక్కగా మొదట అభ్యంగన స్నానం చేయాలండి. చక్కగా పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. మొదటిగా ఇంటికి తోరణము కట్టుకోవాలండి. తర్వాత వినాయకుడికి పాలవెల్లి ఏర్పాటు చేసుకోవాలి. తోరణములు కట్టాలి. ఇంటికి మామిడి ఆకు అనేది తప్పకుండా ప్రతి ఇంటికి తోరణం లాగా కట్టాలి. పాల వెల్లిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. దానికి మనకు వీలున్నంతగా మనకు పండ్లుంటే పండ్లతో లేకపోతే ఆ తోరణాలతో చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత చక్కగా ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలండి. మళ్ళీ వినాయకుడిని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం ఎలాంటి వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని కూడా మనకు డౌట్ వస్తుంది కదండి. వినాయకుడిని ఏర్పాటు చేసుకునేటప్పుడు వినాయకుడికి ఒకే దంతము, గజముఖము అంటే ఏనుగు ముఖము, పెద్ద చెవులు, 2 చేతులు, పాశాంకుశాలు, నాగయజ్ఞ పవితము కలిగి ఉండాలండి. కంపల్సరీగా వినాయకుడిని మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇలా ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే మనం పీట మీద ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసుకునే వ్రతాన్నే వరసిద్ధి వినాయక వ్రతం అంటారు. భాద్రపద చవితి రోజు చేసుకునే వినాయక చవితి వ్రతాన్ని వరసిద్ధి వినాయక వ్రతమని అంటారు. రోజు మట్టి గణపతిని, గణపతి వాహనమైన మూషికమును మట్టితో చక్కగా ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి మాత్రమే పూజ చేసుకోవాలండి. వినాయకుడి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 21 పత్రులు ఉండాలండి. ఆ 21 పత్రులు ఏంటంటే మాచిపత్రి, దుర్వాపత్రము అలాంటివండి. ఈ పత్రులన్నీ కూడా ఒక రోజు ముందే అంటే పండగ రోజు కంటే ఒక రోజు ముందే పత్రులన్నీ కూడా తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మీకు అలా 21 పత్రి దొరకకపోతే ముందు మీరు ప్రయత్నించండి. ఒకవేళ దొరకకపోతే మాకు దొరకలేదు స్వామి అని స్వామికి నమస్కరించి ఉండవచ్చు. అలా అయినా ముందు మీరు ప్రయత్నించండి. ప్రయత్నించకుండానే మాకు దొరకలేదు అనని బాధపడకుండా ముందు ఒక రోజు ముందే ప్రయత్నించి ఆ 21 పత్రి కంపల్సరీగా ఉండేటట్లు చూసుకోండి. మేము ప్రయత్నం చేశామండి, మాకు ఎలాంటి పత్రులు దొరకలేదు అన్న సమయంలో గరిక మాత్రం కంపల్సరీగా ఉంటుంది కదండి. గరికనే తీసుకొచ్చుకొని 21 సార్లు ఆ గరికనే సమర్పించుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. ముందు మనం కంపల్సరీగా ప్రయత్నం మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ఇక ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా. మధ్యాహ్న సమయంలో ఈ వినాయకుని వ్రతం చేసుకుంటే చాలా మంచిదంటండి. మధ్యాహ్నము అంటే 11 తర్వాత ఎవరైతే ఈ పూజను చక్కగా దంపతులు ఉండి ఇరువురు ఈ పూజను చేస్తే వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం చక్కగా ఉంటుందండి. ఈ పూజ చేసేటప్పుడు కేవలం నిందలు రాకుండా ఉండడానికనే ఈ పూజ చేస్తారు చాలామంది. అలా కాదండి, దంపతులు చేస్తే దంపతుల మధ్య వారిరువురి మధ్య దాంపత్యం చక్కగా ఉండడానికి, విద్యార్థులకైతే విద్య చక్కగా అభ్యసించడానికి, ఉద్యోగస్తులకైతే ఉన్నత పదవులు పొందటానికి ఈ వరసిద్ధి వినాయక వ్రతం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి.
విశేషంగా దంపతుల మధ్య కలహాలు వచ్చేవాళ్ళు గరికమాలను వినాయకుడికి అర్పించి విశేషంగా గరికతో పూజించినట్లయితే వాళ్ళ ఇద్దరి మధ్య దాంపత్యం చక్కగా ఉండడానికి ఈ వరసిద్ధి వినాయక వ్రతం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమందికి పూజ చేసుకోవడానికి కుదరదు కదండి. కొంతమందికి స్త్రీలకు ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి అసౌచకం వస్తుంది. చాలా వరకు కొంతమంది పూజ చేసుకోవడానికి కుదరనప్పుడు మీ పక్కన పూజ జరుగుతుంది కదండి వినాయకుడి పందిళ్ళలో, లేకపోతే మీ పక్కన ఇంట్లో వాళ్ళు కానీ పూజ చేసుకుంటారు కదా, అలా పూజ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వినాయకుడిని పూజించిన అక్షింతలు ఉంటాయి కదా, ఆ అక్షింతలను తలపై వేసుకున్నా కానీ ఈ పూజ చేసుకున్న ప్రతిఫలం మాత్రం చక్కగా లభిస్తుందండి. ఇలా పూజ చేసుకున్న అక్షింతలు నెత్తిన వేసుకోవడం వలన ఆ వినాయకుడి స్వామి వ్రత కథను చదివి ఆ అక్షింతలు నెత్తిన వేసుకోవడం వల్ల ఆ చంద్రుణ్ణి చూసిన దోషం కూడా పోతుందండి. కంపల్సరీ వినాయకుడి పూజ చేసుకొని అక్షింతలు మాత్రం వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక నైవేద్యములు ఎన్ని పెట్టుకోవాలి అంటే ఇక మీ స్తోమతను బట్టి నైవేద్య, మీకు స్తోమత లేనప్పుడు కనీసము ఉండ్రాళ్ళనన్నా ఆ కుడుములనన్నా చేసుకొని ఆ వినాయకునికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఉండ్రాళ్ళు కుడుములు అంటే స్వామికి చాలా ప్రీతి కదండి. అందుకని మీకు నైవేద్యం పెట్టే స్తోమత ఎక్కువగా లేనప్పుడు ఆ ఉండ్రాళ్లను చేసైనా కనీసంగా స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఉండ్రాళ్లను కూడా 21 ఉండ్రాళ్లను చక్కగా చేసి ఆ గణపతికి నివేదనగా పెట్టి ఆ 21 ఉండ్రాళ్లలో 10 ఉండ్రాళ్ళు మనం ప్రసాదంగా స్వీకరించి 10 ఉండ్రాళ్లను దానం చేసి 1 ఉండ్రాళ్లను ఆ స్వామికి అలా ఉంచేయాలండి. ఇలా మనం ఇంట్లో చేసుకునే పూజా విధానం ఇలా చేసుకోవాలండి. ఇంకా మండపాలు మన వీధుల్లో పెట్టుకుంటాం కదండి వినాయకుని మండపాలు, అలా వినాయకుని మండపాల్లో పెట్టే వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా మట్టితో చేసిన గణపతిని మాత్రమే స్థాపించాలండి. అలా మట్టితో చేసిన వినాయకునికి మాత్రమే పూజించాలి. అలా పూజించితే మాత్రమే పూజా ప్రతిఫలం అనేది చక్కగా లభిస్తుందండి. ఇలా ఏవేవో విచిత్రమైన ఆకారాలతో ఉన్న వినాయకులను తీసుకొచ్చి అలా పూజించి దయచేసి తప్పులు చేయకండి. వినాయకుని వ్రతం అనేది అందరూ చక్కగా చేసుకొని ఆ వినాయకుని కృపకు పాత్రులవ్వండి. చక్కగా వినాయకుని వ్రతం చేసుకోండి. అలా మండపాల్లో పూజించే వినాయకునికి నిత్యము అఖండ హారతి వెలిగించాలండి. అలా నిత్యము అఖండ హారతి వెలుగుతూనే ఉండేలాగా చూసుకోవాలండి. మండపాల్లో వినాయకులకు మాత్రం అలా అఖండ హారతి అనేది వెలిగేటట్లు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలండి. అలా మండపాల్లో పెట్టిన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని అలా వదిలేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక్కళ్ళైనా సరే ఆ వినాయకుని విగ్రహం వద్ద ఖచ్చితంగా నిద్రించేటట్లు చూసుకోండి. అలా వినాయకుని విగ్రహాన్ని వదిలివేసి వెళ్ళకపోకుండా తప్పకుండా విఘ్నేశ్వరుని వద్ద ఒకళ్ళు నిద్రించేటట్లు మాత్రం కంపల్సరీగా చూసుకొని అలా విఘ్నేశ్వరుణ్ణి స్థాపించండి. కంపల్సరీగా మండపాల్లో పెట్టిన వినాయకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేసి వెళ్ళండి. లేదు మండపంలోనే వినాయకుడు ఉన్నాడు కదా అని ఎలా పడితే అలా వినాయకుని దగ్గరకు వెళ్ళవద్దండి. దయచేసి తప్పులు చేయకండి. విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేసి ఆ మండపం దగ్గరికి వెళ్ళండి. ఎలా పడితే అలా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కదండి. ఇలా ఈ దేవుణ్ణి విఘ్నేశ్వరు